అందరికీ నమస్తే అండి. మాకు ఇంకొక అద్భుతమైన మేధావి ఉన్నాడండి. అరకోటు జడ అని చెప్పేసి ఓ చాలా పెద్ద మేధావి. నేను ఒక వీడియో చూసా అతనికి సంబంధించింది. ఈ సింగయ్య గురించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం గురించి ప్రభుత్వం ఆయన పైన కేసు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి కారు సీజ్ చేసింది. దానికి సంబంధించి అతనిదొక విశ్లేషణ. ఆ విశ్లేషణ చూసిన తర్వాత ఇతను నన్ను అడిగితే ఆయన వృత్తికి రాజీనామా చేయడమే మంచిదేమోలే అనిపించింది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు, నేను పలానా అని చెప్పేసి. నిజంగా ఆ వృత్తికి నిజంగా రాజీనామా చేయడమే మంచిది. ఒకవేళ నిజంగా ఈయన ఆ వృత్తిలో కొనసాగుంటే కనుక అమాయకుల జీవితాల్ని బలి చేసేది. ఆయన ఏమైనా మాట్లాడతాడంటే సింపుల్గా, ఇప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్లో 300 మంది ప్రయాణిస్తారు, ఆ 300 మంది పైన కేసులు పెట్టేస్తారా అంటాడు. లేదంటే రైల్వే శాఖ మొత్తాన్ని అందరిపైన కేసులు పెట్టేస్తారా అంటాడు. లేకపోతే ఆ ట్రైన్ ఎక్కెత్తానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వస్తారు కదా, వాళ్ళపైన కేసులు పెడతారా అని అడుగుతాడు. మీకు ఏమన్నా బుర్రను మాట్లాడుతున్నావా జడ, లేకపోతే బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? సరే, ఈ పీత బుర్రతో మీరు అంత ఉన్నతమైన స్థాయికి మీరు ఎలా వెళ్ళగలిగారండి? మాకు అర్థం కావట్లా, నిజంగా అర్థం కావట్లేదు. కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనబడుతుందా? దాన్ని మనం వక్రీకరించేయాలా? జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసు పెట్టామని మాట్లాడతాం మనం. సరే, ఇది గుద్దేసి పారిపోవడం. మీకు చట్టాల గురించి తెలుసు, సెక్షన్ల గురించి తెలుసు, మేము మీకు చెప్పేట అంత రోజులు కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. అది హిట్ అండ్ రన్, అంటే గుద్దేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. హిట్ అండ్ రన్లో సాధారణంగా ఏం జరుగుతాయండి? కారు నడిపిన వ్యక్తి, కారు ఓనరు, కారులో ఎంతమంది ప్రయాణిస్తే అంతమంది పైన చర్యలు తీసుకుంటారు. మొట్టమొదటిగా కారుని సీజ్ చేస్తారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కారుని పోలీసు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది కదా. క్లియర్ కదా ఇక్కడికి. సరే, మరి మీ అరాకొరా తెలివితేటలతో డిబేట్లో కూర్చొని అడెవడో కేకేశాడు కదని చెప్పేసి జూమ్ మీటింగ్లో మనం కూర్చొని తలా తోక లేకుండా మాట్లాడితే మాకు ఇలాంటి సందేహాలే కలుగుతూ ఉంటాయి. మిమ్మల్ని చూసినా, హర్ష్ కుమార్ గారిని చూసినా, లేదంటే ఇంకొకరిని చూసినా వీళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చారా అనే ఫీలింగ్ కలిగేస్తూ ఉంటుంది మాకు. చిన్న లాజిక్ అది అంత క్లియర్గా కనబడుతుంటే మీరు కేసులు వాళ్ళ మీద పెడతారా, వీళ్ళ మీద పెడతారని మాట్లాడుతున్నారు. మరి ఎవరి మీద పెట్టాలంటే కేసులు? జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే వేరే జగన్మోహన్ రెడ్డికి తెలిసి మన కారు కింద ఒకరు పడ్డారు, ఒకరు చనిపోయారని తెలిసి సైలెంట్గా అది బయటికి రాకుండా తన నాయకులు పంపించి ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చేసి మీరు ఎక్కడా మాట్లాడకండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పి బయటకు వచ్చారు. పోలీసు వారికి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు, పలానా కారు పలానా నెంబర్ అని చెప్పేసి. అంటే ఏంటి? డైవర్ట్ చేయడం కోసం, ఇది బయటికి రాకుండా ఉండడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా. మన అదృష్టం బాగుండే వీడియోలు బయటకు వచ్చినాయి. వీడియో బయటకు వచ్చిన తర్వాత సడన్గా మాట మార్చేసారు, ఏ వీడియో అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి అంతసేపు మాట్లాడాడు, ఎక్కడైనా ప్రస్తావించాడండి? జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఇలాంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదండి? కారు సీజ్ చేశారు కదా. అవన్నీ మనకు అవసరం లేదు. ఊరికే ఏదో మేధావులం. మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో భయంకరంగా గొడవలు చేసుకున్నాం, అన్ని వీడియోలు కనబడుతున్నా సరే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఒక మాట మీద నిలబడకుండా 10 రకాలుగా 10 మాటలు మాట్లాడుతున్నారు. అయినా సరే మనం ఇంకా వచ్చి తలా తోకాలేని లాజిక్లు చెప్పుకొచ్చామంటే మీది బానిసత్వం అండి. మీ పేరు ఎందుకు ప్రస్తావించట్లేదంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏడుపుతారు. ఆ ఏడుపు మళ్ళీ దారుణంగా ఉంటుంది, మామూలు ఏడుపు కాదు అది. మీ పేరు ఉచ్చరించడానికి కూడా మాకు సిగ్గేస్తుంది నిజంగా. ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ పనోడు మంగళగిరిలో పోటీ చేస్తే 416 ఓట్లు వచ్చినాయి. వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఆవుని ఉద్దేశించి. సరే, ఆవిడ దళితురాలే కదా. మరి మనం మాట్లాడేటప్పుడు మనం కూడా హుందాగానే మాట్లాడాలి కదండి. మనం ఏది పడితే మాట్లాడకూడదు కదా. మీరు మీ మేధావుల ముసుగులో కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు ఈ బానిసత్వం చేసినంతసేపు రాష్ట్రం బాగుపడదండి. కనీసం మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి చనిపోయాడు, కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలా చేసుకొచ్చాడని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయకపోతే ఎందుకని మేము మేధావితనం అంత పెద్ద చదువులు చదువుకుని ఏం ఉపయోగం లేదు కదా. కవర్ చేయడానికి, భజన చేయడానికన్నా ఉండాలండి. అతను దిక్కుమాల జర్నలిస్ట్ అనుకోండి, అతను బొమ్మరాంగ్ అంటాడా, దొరికేసాడా అంటాడు. ఏం దొరికేశారు?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు, క్వాష్ చేశాడు, హైకోర్టులో క్వాష్ చేశాడు, కేసు కొట్టేయండి అని చెప్పేసాడు. ఎందుకు వేసాడు? అది రియల్ వీడియో కాకపోతే ఎందుకు వేసాడండి? క్వాష్ పిటిషన్ ఎందుకు వేసాడు? నేను ఎందుకు మాట్లాడలేదు అసలు? సో వాళ్ళు క్లియర్గా అంగీకరించారు, జగన్మోహన్ రెడ్డి క్లియర్గా అంగీకరించాడు. పోలీసు విచారణలో తేలింది కాబట్టి కారు సీజ్ చేశాడు. లేదా జగన్మోహన్ రెడ్డి ఊరుకునే వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి చిన్న దాన్ని చిలవల పలవలు చేసి ఎంత చాట చెప్తాడు. అలాంటిది తన కారుని సీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా అన్నీ మూసుకొని ఉంటాడా? మాట్లాడ్డా? ఈ పార్టీకి పెద్ద రచరచ చేసి అవస్థ చేద్దాడు. అది వాస్తవం కాబట్టి, అతని కారు కింద పడ్డాడు కాబట్టి అయినా సైలెంట్గా అన్నీ మూసుకొని నన్ను ఏదో తూతు మంత్రంగా క్యూఆర్ కోడ్ అన్నాడు, ఇంకోటి అన్నాడు పక్కకి జరిపేశాడు. ఇంకొక విషయం, మళ్ళీ దాని గురించి సపరేట్గా ఏం వీడియో చేస్తాం. మీరు తొందరపడి సోషల్ మీడియాలో వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని ఏది పడితే దాన్ని స్కాన్ చేయొద్దండి. అలాంటి క్యూఆర్ కోడ్లు చాలా వస్తాయి. ఈ మధ్యన సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. మనం ఏది పడితే ఏ క్యూఆర్ కోడ్ని పడితే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామంటే మన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులు పోయే అవకాశాలు కూడా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళతో కోలు కదా ముందు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్దేశం లేకపోయినా కానీ కింద ఉన్న క్యాలర్ అంతా కూడా 420 బ్యాచ్. ఆ క్యూఆర్ కోడ్ ముసుగులో వాళ్ళు ఎంతకన్నా తెగించవచ్చు. కాబట్టి ఏంటంటే తొందరపడి ఏది పడితే దాన్ని స్కాన్ చేయొద్దు, మీరే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఎంతసేపు మన దగ్గర నుంచి తీసుకోవడానికే చూస్తారు తప్పితే 10 మందికి పెట్టే రకాలు కాదు. నిన్నంతా చూడండి, ఎవరు మాట్లాడినా సరే, రోజా మాట్లాడినా, విడుదల రజనీ మాట్లాడినా, ఇంకొంతమంది వ్యక్తులు మాట్లాడినా ఊరికి ఏ వీడియో అని చెప్పేసి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కారు సీజ్ చేశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదంటే దానికి సమాధానం ఎవరు కూడా చెప్పే ప్రయత్నాలు చేయరండి. ఇంకొక విచిత్రం చెప్తాను ఇక్కడ. సాధారణంగా ఒక అంశం మీద ఒక డిబేట్ వచ్చింది అనుకోండి, మొదట్లో అంతా సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు సింగయ్యదే తీసుకోండి ఉదాహరణకి. వీడియో వచ్చిన తర్వాత ఒక 2 రోజుల వరకు ఎవరు కూడా స్పందించరు. ఎవరు కూడా పెద్ద ఈ మేధావులందరూ కూడా ఎవరు పెద్దగా మాట్లాడాల. మనమంతా అయ్యింది, ఆల్రెడీ పోలీస్ కేసు అయ్యింది, వెహికల్స్ సీజ్ చేశారు, అంతా సర్దుమణిగిన తర్వాత 4వ రోజు కానీ 5వ రోజు కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు అది ఫేక్ అని చెప్పేసి. మనం ఆగిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అదొక రకమైన స్ట్రాటజీ అన్నమాట. ముందు మాట్లాడరు. ఎందుకు మాట్లాడంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందేమో అని భయం. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డ్యామేజ్ జరిగితే వీళ్ళకి నష్టం అన్నమాట. ఇప్పుడు అర్జెంటుగా అలాగా కప్పిపుచ్చుకోవాలి. అది కప్పిపుచ్చుకోవాలని మనం ఏం చేయాలి? మొదట్లో సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు. పైగా మళ్ళీ మనకు మేధావులు అని చెప్పేసి ముసుగులు. మళ్ళీ ఈ అరకోట మేధావులందరూ పరిపాలన గురించి మాట్లాడతారు. అబ్బో చాలా బ్రహ్మాండమైన నీతులు సూక్తులు చెప్పుకొస్తారా, ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు పట్టుకొని వచ్చి జనాలను పెచ్చోళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారా? వద్దని వాస్తవాలు మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ మీరు జనాలను పెచ్చోళ్ళు చేయమాకండి. మీ గురించి తెలుసు, మీ విధి విధానాల గురించి తెలుసు, మన భజన కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సంఘటన జరిగింది, దాని గురించి మాట్లాడండి. మొత్తం అంతా వదిలేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన దేనికండి? చాలా మాటలు మాట్లాడుకొచ్చారు కదా మీరు. భద్రత అన్నారు, సెక్యూరిటీ లేదన్నారు, వదిలేశారు అన్నారు, రకరకాలు మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి పర్యటన దేనికోసం? మీటింగ్లో ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శించడానికి వెళ్ళాడు. అది కూడా ఇప్పుడు సంవత్సరం తర్వాత కదా. పోలీసు వారు కొన్ని ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇన్ని వాహనాల్లో వెళ్ళాలి, ఇంతమంది వెళ్ళాలి అని చెప్పేసి అని. ఆ ఆంక్షలన్నింటినీ కూడా తొంగలో తొక్కి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు పోలీసు పెట్టిన బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని విసిరేసి వేలాది మంది కార్యకర్తలతో రోడ్డు షో చేశారు. వాస్తవానికి పోలీసు ఆంక్షలను పట్టించుకోలేదు కదా. పట్టించుకోకే కదా ఇంతవరకు వచ్చింది. పట్టించుకుంటే ఇన్ని సమస్యలు ఉండవు కదా. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కంట్రోల్లో ఉంటే కనుక వాళ్ళ నాయకులు రెచ్చగొట్టకుండా కార్యకర్తలనే, రే బాబు మనకు పర్మిషన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నీటికి వెళ్ళి వచ్చేస్తారులే, మనం పోలీసు వారు ఆంక్షలు పెట్టారు, అది మన కోసమే, మన మంచి కోసం అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ ప్రమాదం జరిగేది కాదు. మనం అవి మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రభుత్వం భద్రత ఎందుకు కల్పించలేదు? ఎంతమంది కల్పించాలండి? అంటే మీరు వస్తున్నారు కదా అని చెప్పేసి 100 మందిని తీసుకొచ్చి 1000 మందిని తీసుకొచ్చి ఆయన కూర్చోబెడతారా? మీకు మాట్లాడడానికన్నా కానీ తిరుగుతున్నాం లేదా? సిగ్గు అనిపించట్లేదా?
సరే మా లాంటి వాళ్ళతో తెప్పించుకోమాకండి అనవసరంగా. ఈ అన్ని సందర్భాలను వదిలేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి పైన ఏదైనా ఒక అంశం పైన చెడు జరుగుతుంది, లేదంటే ఇలాంటి సమస్యల మీద దొరికినప్పుడు మీరు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు చేయమాకండి. తప్పుని తప్పు అని చెప్పండి. అది చెప్పడానికి కూడా బాధేనా, దానికి కూడా భయమే. పైగా మీ లాజిక్లు వింటూ ఉంటే సేమ్ చెప్పాను కదా, మీకు పెద్ద ఆయనకి హర్ష కుమార్ గారికి పెద్ద తేడా ఉండదు. ఇద్దరు బాబు మోహన్ లాంటి వాళ్ళు సినిమాలో. రియల్ లైఫ్లో ఆయన చాలా మంచి వ్యక్తి. మీరు సినిమాలో కామెడీ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ మాట. కొండను మోసేస్తామంటారు, తీరా వెళ్ళిన తర్వాత ఆ జనాలందరినీ పిలిచి కొండను తీసుకుని చేతి మీద పెట్టండి నేను మోస్తానంటారు. ఆ రకాల మాట. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా వాళ్ళే గుర్తుకొస్తారండి. పనికిరాని విశ్లేషణ, పనికిరాని మేధావులు. మీ వాళ్ళ సమాజానికి కాదు కదా, కనీసం మీ కుటుంబ సభ్యులకు కూడా పావలా బెల్ల ఉపయోగం ఉండదు. అదొక దరిద్ర కొట్టి విశ్లేషణ.